హలో ఫ్రెండ్స్, నేను ఊరు నుంచి వస్తుంటే చింతతీగ దొరికిందనమాట. ఒక చెట్టు దగ్గర ఉంటే చూసి ఆ బండి ఆపి తీసుకొని వచ్చిన. నేను మా అత్త ఇద్దరం కలిసి తెచ్చుకున్నాము. మంచిగా ఉండే, చూడండి ఎంత లేతగా ఉందో మంచిగా. దీన్ని మనం ఇప్పుడు కూర చేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేసి చింత చిగురు కూర చేయడం వచ్చు నాకు. చాలా చిన్నప్పుడు బాగా తినేది, మా అమ్మ చేస్తుంది మంచిగా. దాంట్లో ఇంకా రొయ్యలు, వెండు చేపలు అవి కూడా వేసుకొని చేయొచ్చు. వంకాయలు వేసుకొని కూడా చేయొచ్చు అనమాట, బాగా టేస్ట్ ఉంటుంది. మనం ఇప్పుడైతే ఉల్లిగడ్డలు వేసుకొని చేసుకుందాం. కొన్ని జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. కొంచెం పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాం కదా. దీంట్లో చింత చిగురు పుల్లగా ఉంటుంది కదా, పచ్చిమిర్చి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. అందుకనే 4 పచ్చిమిర్చిలు కూడా వేసిన అనమాట. పసుపు వేసుకుందాం, ఉప్పు వేసుకుందాం, కొంచెం అల్లం వేస్తున్నా, కలుపుకుందాం మంచిగా. ఇంటి దగ్గర మా చెట్టుకి వంకాయలు ఫ్రెష్గా ఉంటే 2 దొరికినాయి, తెచ్చుకున్నా. అవి వేసుకుందాం ఇప్పుడు. ఇక 2 ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం, వండేస్తే అయిపోద్ది కదా అని వేస్తున్నా. బాగానే ఉంటుంది టేస్టు. చూడండి మంచిగా ఫ్రై అయింది కదా. దీంట్లో మనం కారం వేసుకుందాం, సరిపడంత వేసుకుందాం. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసుకుందాం కాబట్టి ఆ పులుపుకి కారం సరిపడ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అందులో ఒకటి చింత చిగురు చాలా మంచిది, పుల్ల పుల్లగా మస్తుంటే టేస్టు. కారం వేసినాం కదా, కొంచెం మగ్గినాక నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకొని ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడు మనము చిగురు వేసుకుందాం. కొంచెం ఉడకనివ్వాలి ఇవి మంచిగా. చింత చిగురిని మంచిగా తుంచుకున్నాను అన్నమాట. కొంచెం అటు ఇటు అని కొంచెం నలిపితే నలిగిపోద్ది. ఇప్పుడు వేసుకుందాము. ఫ్రెష్గా ఉందన్నమాట. చింత చిగురు ఎమ్మట ఉడికిపోద్ది, అందుకనే తర్వాత వేయాలి దీన్ని. ఇది ఎంతో టైం పట్టదు అన్నమాట, ఫాస్ట్గా అయిపోతుంది కర్రీ, కానీ చాలా హెల్దీ అన్నమాట. చూడండి పైన నూనె తేలుతుంది, సూపర్ ఉందన్నమాట. మంచిగా దాంట్లో నీళ్ళు కొంచెం ఊరి బాగా మంచిగా ఉడికింది. కొంచెం టేస్ట్ చేసిన సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, తినండి దొరికితే. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.